వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అరే ఏంది వరుణ్ బ్రో, నీకు ఏం అన్యాయం చేసినావు అనేసి నువ్వు ఇట్లా మమ్మల్ని తగులుకున్నావు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ ఆగిపోయింది కానీ నువ్వు చేసే దాడి మాత్రం ఆగుతలేదు. ఎట్లా ఐపీఎల్ రీస్టార్ట్ అయింది, విక్టరీతో మొదలు పెడదాం అనుకోండి, మధ్యలో చూస్తే నీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంది. పాప మా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే విరాట్ కోహ్లీ అన్న కోసం ట్రిబ్యూట్ గా ఇది కూడా ప్లాన్ చేసింది. అందరూ వైట్ జెర్సీలు వేసుకొని వచ్చేది, దాన్ని కూడా సర్వనాశనం చేసేసి ఈ ఉసురు ఊరికే పోదు వరుణ్ బ్రో. స్పిన్నర్ అని చెప్పి బాల్ మింగే నీకే అంతుంటే వర్షాకాలంలో కూడా ఫ్యాన్స్ ప్రజలు కూల్ గా ఉండనేసి వర్షం నిశ్రమింగుతా ఉండ నాకెంత ఉండాలి. అయినా ఇప్పుడు నేను వచ్చి మీకేమైనా లాస్ జరిగిందా? ఇంకా నేను ఆ మ్యాచ్ ఆడకుండా ఏమన్నా పోతే పడని ఒక పాయింట్ గిఫ్ట్ గా ఇచ్చా, పండగ చేసుకోండి. ఏంటి పండగ చేసుకోలేదు నా ఆతులో కత్తి. ఈ మ్యాచ్ కనుక గెలిచింటే 2 పాయింట్లు వచ్చిను. 2 పాయింట్ల విలువ నీకేం తెలుసు. ఈ మ్యాచ్ గెలిచింటే కన్ఫర్మ్ గా మేమైతే టాప్ 2 లో ఫిక్స్ అయిపోయిందేమో. ఇప్పుడు చూడు, ఒకటి వచ్చి ఇప్పుడు అంతా లాస్ అయింది. అరే లెఫ్ట్ ఆర్మ్, ఒకవేళ మ్యాచ్ గెలిచింటే ఆలోచిస్తా ఉండవు, ఒకవేళ ఓడిపోయింటే, దారుణంగా ఓడిపోయింటే, రన్ రేటు పోయింటే అప్పుడేం చేసిందవు. అందుకే నా భిక్ష అనుకొని బతుక్కోండి. 1 పాయింట్ వచ్చింది. విరాట్ బ్రో దూకేమంటావా? నువ్వు ఒకడు ఉండవయ్యా, అసలే 1 పాయింట్ పోయిన బాధలు మేముంటే. ఈ వరుణ్ బ్రో నుంచి అంత మ్యాచ్ సంఖ్య నాగిచ్చేసా. 2 పాయింట్లు వచ్చింటే ఎక్కడో నిన్ను ఇప్పుడు చూరి మళ్ళీ టెన్షన్ పెడతా ఉన్నాడు. అయినా నాకు మ్యాచ్ ఆగిపోయింటే బాధ కంటే వైట్ జెర్సీలో వచ్చిన వాళ్ళు రిటర్న్ పోయినారనే బాధ ఎక్కువేస్తా ఉంది. పాపం ఎక్కడెక్కడి నుంచినో వచ్చినారు కానీ ఉట్టి చేతులతో మళ్ళీ రిటర్న్ పోయినారు. పాపం నన్ను పని కానిచ్చేయమంటారా? అయినా నువ్వైతే ఏం బాధపడకే విరాట్ అన్న, వాళ్ళ వైట్ జెర్సీ వేసుకుంటేనే నీకు సెండ్ ఆఫ్ ఇచ్చినట్లా. కింగ్ ఎప్పటికైనా కింగే. ఏ టైం అవుతుందో దూకేమంటారా? అయినా మన చేతుల్లో ఏముంటుందిలే సాల్ట్. మ్యాచ్ వచ్చింది, మొగ్గ కుడిసిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ పైన ఫోకస్ చేస్తాం. మరి నా పరిస్థితి, మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారంటే చెప్పండి, ఇప్పుడే దూకేస్తా. అరే ఎలుగుబంటి ఎవడురా నువ్వు? వెనకట నీలాంటోడే పెళ్ళాం లేచిపోయిందని ఒకడు బాధలో ఉంటే పాల ప్యాకెట్ కావాలంట. అట్లుంది నువ్వు చేసేది. వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది, వచ్చిన ఫ్యాన్స్ అంతా రిటర్న్ వెళ్ళిపోయినారు. పాపం వైట్ జెర్సీలో వచ్చినారని మేం బాధపడతా అంటే నువ్వు ఒకడు దూకేస్తా అంటా ఉండవు. సరే వర్షం వచ్చింది కదా, ఫ్యాన్స్ అంతా రిటర్న్ వెళ్ళిపోయారు కదా, కొంచెం బాధపడతాం. సరే నెక్స్ట్ మ్యాచ్కి ప్రాక్టీస్ చేసుకుందాంలే. కానీ ప్రాక్టీస్ చేసేది ముందు ఒక్కసారి దూకేస్తా. నిజానికి వర్షం వచ్చి ముంచింది మీ కొంప కాదు, మా కొంప. ఏదో బయట ఛాన్స్ అన్నా కొద్దిగా ఉండా, ఈ 1 పాయింట్ నుంచి అది కూడా పోయిసా. ఇప్పుడైతే మేము కూడా అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. లాస్ట్ టైం చూస్తే నంబర్ 1 లో ఉంటే ఛాంపియన్ అయితిమి, ఇప్పుడు చూస్తే ఎలిమినేట్ అయితిమి. నెక్స్ట్ సార్ కంబ్యాక్ ఇస్తాం. ఓకే వరుణ్ బ్రో, కప్పు గెలిచిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా. అది విరాట్ కోహ్లీ అంటే, అది కింగ్ అంటే. ఇంతమంది ఉన్నా కూడా ఈ వరుణ్ చక్రవర్తిని గుర్తు పెట్టుకోవాలంటే అర్థం చేసుకోండి మన రేంజ్ ఏంటో. ఓకే విరాట్ అన్న, బాయ్. ఎవరు తమ్ముడు మీరు? కళ్ళేంటి అట్లయిపోయింది? అందుకే ఫోన్ వాడే తగ్గియాలా అనేసి. అంటే ఇంతవరకు టాటా గుడ్ బై, మళ్ళీ కలుసుకుందామంటావు. ఇది నన్ను కాదా? ఓ అదే, అది మా వరుణ్ బ్రో. ఓకే విరాట్ బాయ్, ఫైనల్ తర్వాత కాదు, ఫైనల్ లోపలనే మళ్ళీ కలుసుకుందాంలే. అంటే ఎస్.